బ్రెడ్తో ఇంత అందమైన బర్గర్ చేయొచ్చని మీకు తెలుసా? బ్రెడ్ లేదు, మైదా లేదు, అయినా కూడా బర్గర్లా కనిపిస్తుంది కదా. హెల్దీ అండ్ టేస్టీ కూడా. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎగ్ బర్గర్ ఎలా చేయాలో చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు మాధురి ఫుడ్స్. ఈరోజు మనం చాలా ఈజీగా హెల్దీగా ఉండే బాయిల్డ్ ఎగ్ బర్గర్ తయారు చేసేద్దాం. ఇది పిల్లల లంచ్ బాక్స్కి, డైట్లో ఉన్న వారికి ఈవినింగ్ టైం స్నాక్గా కూడా పర్ఫెక్ట్ అండి. ముందుగా ఎగ్స్ని ఎగ్ బాయిలర్లో బాయిల్ చేసుకున్నాను. ఆ ఎగ్ బాయిలర్లో కూడా పర్ఫెక్ట్గా ఎగ్ అనేది బాయిల్ అయిందండి. ఇలా బాయిల్ అయిన ఎగ్స్ని వేసుకొని ఆ పైన చల్లారాక పైన పొట్టంతా తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్కి కట్ చేసుకొని ఆ హాఫ్ ఎగ్లో లోపలున్న ఎల్లోని అంతా సపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ మిశ్రమంలో కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ మైనోస్ వేసుకొని సాఫ్ట్గా వచ్చేలాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి. మన ఎగ్ బర్గర్కి టేస్ట్ రావడానికి మెయిన్ ఇదే అండి. ఈ స్టఫింగ్ అనేది మన ఎగ్ బర్గర్కి టేస్ట్ ఇస్తుంది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది, మీరు ట్రై చేస్తారు. ఎండ్ వరకు చూడండి వీడియోని. ఆ ఎల్లో అంతా తీసేసుకొని సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో మైనోస్, సాల్ట్, పెప్పర్ అన్నీ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. మన బర్గర్కి కావాల్సిన టమాటో, ఆనియన్, క్యారెట్, లెట్యూస్ లీవ్స్ అన్నీ పక్కన పెట్టుకొని మన ఎగ్ బర్గర్ తయారు చేసేద్దాం. చూడ్డానికి సింపుల్గా ఉంది, అలాగే చేయడానికి కూడా కేవలం 5 నిమిషాలే అండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఎగ్ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే ఈజీగా తినేస్తారు, టేస్ట్ నచ్చుతుంది వాళ్ళకి. ఈ టమాటో, ఆనియన్, లెట్యూస్ లీవ్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాక ఒక్కొక్క ఎగ్ బర్గర్ తయారు చేసుకుందాం. ముందుగా స్టఫింగ్ చేసిన ఎగ్ మీద ఆనియన్ పెట్టుకొని, క్యారెట్, నెక్స్ట్ లెట్యూస్ లీఫ్ పెట్టుకొని, దాని మీద టొమాటో పెట్టుకొని, మళ్ళీ ఇంకొక హాఫ్ ఎగ్ ఉంది కదా, ఆ స్టఫ్డ్ ఎగ్ని పెట్టుకొని అవి పడిపోకుండా టూత్ పిక్స్ ఉంటాయి కదండి, ఆ టూత్ పిక్స్ పెట్టేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ బర్గర్ రెడీ అయిపోయింది. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. లేకపోవడం వలన ఇది లో కార్బో అండ్ హై ప్రోటీన్ స్నాక్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.